విని వాక్యం వినే కొలది ఏం జరుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినకపోతే నమ్మకం కలగదు. వాక్యం జాగ్రత్తగా వింటా ఉంటే సరి చేసుకుంటాం మనల్ని మనమే. వాక్యం ఇలా ఉంది కదా, నేను ఇలా ఉన్నాను కదా, సరి చేసుకుంటాం జాగ్రత్తగా వింటే. ఏదో ఆటగా వచ్చి ఆటలాగా వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. అమ్మాయి ఆడుకుంటాం రోజు నాకు ఫ్యాన్స్. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో పెంతెకోస్తు సంఘము, బాప్టిస్టు సంఘము, బైబిల్ మిషను, లూథరన్ సంఘము, ఆర్సిఎం సంఘము, ఇలా లేవు పేర్లు, ఊరి పేర్లు ఉండే. మాసిదోనియా అనేది ఒక పట్టణం, రోమాలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, థెసలోనికలకు ఉన్న థెసలోనికయులకు అంటే ఆ ఊరి పేరు. ఇలా ఊరి పేర్లను బట్టి సంఘాలు ఉన్నాయి. లవోదికయ సంఘం, తుయతైరలో ఉన్న సంఘం. తర్వాత సంఘాలు విస్తరించే కొలది సిద్ధాంతపరమైన సంఘాలు వచ్చినాయి. పేర్లు నేను చాలా రోజులు ప్రార్థన చేసుకోగా దేవుడు నాకు నా యేసు అనే పేరు చూపించాడు. ఆ పేరు పెట్టేసేసా. ఇది యేసయ్య పరిచర్యలు. హల్లెలూయా. మన యేసయ్య పరిచర్యలు ఇవన్నీ. ప్రభువారిని నమ్మిన వారందరూ పరలోకానికి ఎత్తబడిన తర్వాత అక్కడ సంఘాల పేర్లు ఉండదు, అంతా ఒకటే సంఘం, యేసయ్య సంఘం అంతే. వధువు సంఘం, అది వాక్యంలో రాయబడి ఉంది, ప్రకటన గ్రంథంలో. వధువు సంఘము. వధువు అంటే ఏంటి? వధువు అంటే ఏంటి? పెండ్లి కుమార్తె సంఘము. ఆయన వరుడని పిలువబడతాడు. యేసయ్య నమ్మిన విశ్వాసులందరూ వధువు అని పిలువబడతారు. అది పౌలు గారు ఆయన రక్షించబడిన తర్వాత దేవుని